యుద్ధంలో ఎవరు గెలిచినట్టు? వాస్తవానికి యుద్ధానికి ముందు ఇరాన్‌కి హార్ముజ్ జలసంధి మీద ఎట్లాంటి పట్టు లేదు. అది కూడా మనలాగానే సరుకులు తెచ్చుకుంటది. ఇప్పుడు అక్కడ అది పర్మిషన్ ఇస్తే గాని రాలేదు. అమెరికా సెక్యూరిటీ ఇవ్వలేదు. అప్పుడు ఎవరు గెలిచినట్టు? ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్న. అట్లాగే అమెరికా, ఇరాన్ చమురు మీదన ఆంక్షలు విధించింది యుద్ధానికి ముందు. ఇప్పుడు ఆ ఆంక్షలు అమెరికానే ఎత్తేసింది. ఆ ఆయిల్ ఇప్పుడు అమ్ముకుంటోంది. మరి యుద్ధంలో ఇరాన్ గెలిచినట్టా? అమెరికా గెలిచినట్టా? ఆ ఎక్కువ రేట్ ఆయిల్ ఇప్పుడు అమెరికా కొనుక్కోవాలి, లేదా అమెరికా మిత్ర దేశాలు కొనుక్కోవాలి. ఇది ఎవరు గెలిచినట్టు? ఇకపోతే యుద్ధానికి ముందు ఇరాన్ అణు ఆయుధాలు పనిచేయట్లేదు. యుద్ధం తర్వాత ఇప్పుడు అణు ఆయుధాలకు సంబంధించి పని చేస్తాయేమని భావిస్తున్నాం అంటున్నారు. సైంటిస్టుల దగ్గర నుంచి వీళ్ళందరూ సీరియస్‌గా ఎఫర్ట్ పెడుతున్నారు. అంటే ఎవరు గెలిచినట్టు? అలాగే యుద్ధానికి ముందు ఎవరు ఇరాన్‌ని అసలు లైట్ తీసుకున్నారు. అదో చిన్న దేశం అన్నటువంటిది. యుద్ధం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్‌తో సహా 100కి పైగా దేశాలు ఇరాన్‌ని చూసి భయపడుతున్నాయి. ఇప్పుడు ఎవరు గెలిచినట్టు? ఇది అసలు సమస్య.